ఇక అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓయూ జేఏసీ నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా మాట్లాడడంపై నిరసన తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ఓయూ జేఏసీ నేతలు ప్రయత్నించారు. శ్రీతేజ కుటుంబానికి ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర రసవత్తరమైన వాతావరణం కనిపిస్తోంది. ఓయూ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా అల్లు అర్జున్ మాట్లాడడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేస్తున్నారు. అక్కడ రాళ్లతోటి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. గోడ ఎక్కి అక్కడి నుంచి రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ లైవ్ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సో ఇంటి గేట్ ఎక్కి అల్లు అర్జున్ ఇంటి గేట్ ఎక్కి రాళ్లతో ఇంటిపైన వాళ్ళు విసురుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో రేవతి కుటుంబం పట్ల అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరు, వీటన్నిటికీ కూడా స్పందిస్తూ ఓయూ జేఏసీ నేతలు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద నిరసన తెలియజేస్తూ అక్కడ ఉద్రిక్త వాతావరణం క్రియేట్ అయింది. సో ఆయన ఇంటి దగ్గర గేట్ ముందు అలాగే గేట్ ఎక్కి గోడ ఎక్కి వాళ్ళు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. వెంకటే ప్రకటించాలి. నువ్వు మొన్న ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇక పుష్ప 2 మూవీ విడుదలకు ముందు నుంచే వివాదంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పుష్ప 2 మూవీకి సంబంధించి చర్చ జరుగుతోంది. దాని సందర్భంగానే తొక్కిసలాట ఘటనలో ఒక కుటుంబం బాధింపబడింది. అందులో ఒక మహిళ మృతి చెందింది, ఒక బాలుడు గాయపడి ఇంకా కూడా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇలాంటి దుర్ఘటమైన చర్యల్లో, ఇలాంటి బాధాకరమైన వాతావరణంలో ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు, స్పందించిన తీరు, అలాగే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ దానికి రియాక్ట్ అయ్యి దానికి ప్రతిస్పందిస్తూ ఆయన మీడియా ముందు వ్యవహరించిన తీరు, మీడియా ముందు మాట్లాడిన వ్యాఖ్యలు, వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆయన తీరు సరిగ్గా లేదు, ఆ కుటుంబం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం పడట్లేదు, సో ఆయన వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు, ఇంకా కూడా మూవీలో ఏదైతే సినిమాలో ఆయన యాక్ట్ చేశాడో ఆ విధంగానే కూడా బయట కూడా ఉంటున్నాడు, అదే తీరులో ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా ఆయన తప్పుపడుతూ అందరూ నాయకులు కూడా దీనిపైన రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దీన్ని నిరసిస్తూ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్నారు. సో అల్లు అర్జున్ బయటకు రావాలంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నారు. సో ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఏదైతే పరిహారాన్ని రేవతి కుటుంబానికి ఇచ్చారో వాటిలన్నింటికి కూడా తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటి ముందు గేట్ ముందు అలాగే ఆ గోడ ఎక్కి రాళ్లు రువ్వుతూ ఆయన పైన ఆయన పైన ఉన్నటువంటి వాళ్ళ కోపాన్ని కూడా ఆ విధంగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ప్రస్తుతం. సో ఇంకా కూడా దీనిపైన ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో కూడా చెప్పలేని పరిస్థితిగా ఉంది. సో మూవీ రిలీజ్ అయిన రోజు కంటే ముందు అంటే ప్రీమియర్ షో జరిగింది. ఆ జరిగిన అది అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ కూడా కావచ్చు, ఒక సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక రోజు అది ఇలా బాధాకరమైన ఒక దుర్ఘటనగా మారింది. రేవతి కుటుంబానికి అలాగే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఘటన మర్చిపోలేని విధంగా మారిందనే చెప్పుకోవాలి. ఆ రోజును ఎవరు కూడా మర్చిపోలేరు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారనే చెప్పాలి. ఎందుకంటే ఒక తొక్కిసలాటలు అంటే ఒక హీరోని, ఒక సినిమాలో నటించిన ఒక హీరోని చూడడానికి అక్కడ ఉన్నటువంటి జనాలు లేని ఒక ఉద్రేకంతో అక్కడ ఒకరిపైన ఒకరు పడుతూ, ఒకరిపైన ఒకరు తొక్కుకుంటూ
పక్కన ఉన్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని చూసుకొని వాళ్ళు వ్యవహరించాలి అన్న ఒక ఇంగిత జ్ఞానాన్ని ఆ చిన్నపాటి సమయంలో వాళ్ళు వదిలేశారు. సో ఆ ఘటనలోనే ఒక మహిళ మృతి చెందింది, ఇంకొక బాలుడు గాయపడ్డాడు. ఆ బాలుడు కూడా చావు బతుకుల మధ్యలో ప్రస్తుతం హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. సో ఏ క్షణాన ఆ బాలుడి నుంచి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ కూడా అందరూ ఎంతో బాధాకరంగా ఎదురు చూస్తున్నారు. అతను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. వైద్యులు కూడా ఎంతో కష్టపడుతున్నారు. నిన్ననే ఆ శ్రీతేజ్కి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడు, ఇప్పుడు కోమా నుంచి బయటపడ్డాడు, వెంటిలేటర్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏదైతే వైద్యం ఇస్తున్నారో దానికి ఆయన స్పందిస్తూ కొంచెం మెరుగుపడింది ఆయన ఆరోగ్యం అంటూ కూడా కిమ్స్ వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. ఇంత జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, ఆయన ఇప్పటికీ కూడా తనను తాను సమర్థించుకుంటూ బయట జరిగిన దాన్ని కూడా ఆయన అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటూ ఆయన మీడియా ముందు చెప్పడాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. దానికి సందర్భంగానే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఓయూ జేఏసీ నేతలు అక్కడ దిష్టి బొమ్మను దహనం చేస్తూ వాళ్ళ నిరసనను తెలియజేస్తున్నారు.